సాంబార్ రైస్ నేను కూడా ఫస్ట్ టైం చేయడం చాలా బాగుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా బెస్ట్ రెసిపీ. ఆఖరికి లంచ్ బాక్స్ కూడా కట్టేయచ్చు. చల్లారినా కూడా ముద్ద అయ్యే అవకాశమే లేదు. ఈ రైస్ని వేడివేడిగా ఉన్నప్పుడు ఆమ్లెట్తోనో అప్పడంతోనో తింటే ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ముందుగా పప్పు కుక్కర్ తీసుకొని అందులోకి రైస్ ఎంత కావాలో దాన్ని బట్టి ఇక్కడ రైస్ తీసుకోవాలి. ఇవాళ అయితే ఈ గ్లాస్ రైస్తో రెసిపీ చూసేద్దాం. ఈ గ్లాస్ కొలత ప్రకారం మీడియంగా తినే ఒక ముగ్గురికి అయితే సరిపోతుంది. ఆ ముగ్గురికి తినే పొట్టల్ని బట్టి కొంచెం తక్కువ అవ్వచ్చు లేదా ఎక్కువ అవ్వచ్చు. తీసుకున్న గ్లాస్తో ఒక 1/4 గ్లాస్ దాకా రైస్ తీసుకుంటే అందులో 1/4 భాగం కందిపప్పు తీసుకోవాలి. ఇలాంటి మెత్తగా ఉడికించే రెసిపీస్కి నార్మల్గా రైస్ ఎంత వండుకుంటామో దానికంటే కొంచెం తక్కువ రైస్ వేసుకుంటే మంచిది. ఎందుకంటే మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఆ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి. తీసుకున్న కందిపప్పు బియ్యాన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు వేసి ఒక 30 నిమిషాలు బాగా నాననివ్వాలి. కుక్కర్లోనే ఈ విధంగా నానబెట్టుకోవచ్చు. ఏ గ్లాస్తో అయితే రైస్ కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. కందిపప్పు రైస్ కలిపి 1 గ్లాస్ కదా, 1 గ్లాస్కి 4 గ్లాసుల చొప్పున నీళ్లు. సరిపడా నీళ్లు వేసి ఒక 30 నిమిషాలు బాగా నానిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్తో పాటు 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం పెద్ద స్పూన్ వేయడం వల్ల నీళ్ళు అనేది విజిల్ నుండి బయటికి రాకుండా ఉంటుంది. కుక్కర్లో నీళ్లు ఎక్కువ వేసి ఉడికించడం వల్ల ఆ విజిల్ నుండి వాటర్ అనేది బయటికి రాకుండా ఉండాలి అంటే కొంచెం తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. నేను వాడే ఈ పప్పు కుక్కర్ అనేది మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్కి అయితే పప్పు ఉడికిస్తుంది. మీరు వాడే కుక్కర్ ఎన్ని విజిల్స్కి అయితే పప్పు ఉడికిస్తుందో అన్ని విజిల్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. కుక్కర్ ఎప్పుడు వాడినా మూత కానీ విజిల్ కానీ సరిగ్గా పెట్టామా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి జాగ్రత్తగా. కుక్కర్ దగ్గర మనం ఉంటాం కానీ మన మైండ్ ఎక్కడో ఉంటుంది. టైం ఎప్పుడు ఒకేలా ఉండకపోవచ్చు. సరే, కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు ఒకవైపు కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. నేను తీసుకున్న రైస్కి నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువ చింతపండు అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న రైస్కి ఈ చింతపండు పులుపు అనేది సరిపోయింది. రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ చింతపండు నానబెట్టుకోవాలి. ఒకవైపు రైస్ ఉడికి ఈ చింతపండు నానేలోపు మరొక పక్కన ఇంకొక కడాయిలో ఒక 5-6 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి ఆవాలు బాగా చిట్పట్లాడి జీలకర్ర కూడా ఈ విధంగా వేగిన తర్వాత ఒక 6-7 తొక్క తీసి చితగొట్టిన వెల్లుల్లి రెబ్బలతో పాటు ఒక 3 ఎండుమిర్చి వేసుకోవాలి. వీటిని 1 నిమిషం అలా ఇలా వేపి ఈ వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్ ఏముంటే అవన్నీ వేసుకోవచ్చు, ఒక కాకరకాయ తప్ప. ఇక్కడ కూరగాయలు ఏమీ లేకున్నా కూడా ఈ సాంబార్ రైస్ ట్రై చేయొచ్చు. అది ఎలాగో తర్వాత చెప్తా. నేనైతే క్యారెట్ 1, బీన్స్ ఒక 3, వంకాయ 1, ఆలు చిన్న సైజ్ 1, సాంబార్ ఉల్లిపాయలు ఒక 4 అయితే వేసుకున్నా. ఇక్కడ సాంబార్ ఉల్లిపాయలు లేకపోయినా మామూలు ఉల్లిపాయలే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఏ వెజిటబుల్స్ వేసుకున్నా కూడా వీటిని మరీ చిన్నవిగా కాకుండా అలాగని మరీ పెద్ద కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు ఒక 3 దాకా పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ టమోటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రెష్గా ఒక 5-6 కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఫైనల్గా ఇక్కడ వేసుకున్న ఈ కూరగాయ ముక్కలకి సరిపడా, రుచికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందాక రైస్ పప్పు ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా, ఇక్కడ వేసే సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ ఈ టమోటా ముక్కలు కొంచెం మెత్తగా మగ్గి ఈ వెజిటబుల్స్ కూడా ఒక 50-60% ఉడికేదాకా ఉడికించుకోవాలి. చూడండి, ఈ మాత్రం ఉడికితే చాలు, మరీ మెత్తగా కాకుండా. మిగిలిన సగభాగము చింతపండు గుజ్జులో ఉడకాలి ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా. కూరగాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, అందు నుండి గుజ్జు తీసి వేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ టమోటాలు వేసాం, అందులో కూడా పులుపు ఉంటుంది. ఇక్కడ వేసే చింతపండు నీళ్ళు అనేవి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ దాకా సాంబార్ పొడి. సాంబార్ రైస్ అంటేనే సాంబార్ పొడి ఉండాలి కదా. ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ వెజిటబుల్స్ మొత్తం బాగా మెత్తగా ఉడికేదాకా. అవసరమైతే ఇక్కడ నీళ్లు కూడా వేసుకోవచ్చు ఈ కూరగాయ ముక్కలు ఉడకడానికి సరిపడా. ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఈ కూరగాయ ముక్కలు మెత్తగా ఉడికించుకోవాలి, అంతేకాని మరీ మెత్తగా కాదు. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి, కూరగాయ ముక్కలు ఇక్కడ బాగా ఉడికాయి అంటే ఓకే. ఉడకలేదనుకుంటే మళ్ళీ మూత పెట్టి ముక్కలు బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. మూత తీయగానే ఈ స్టేజ్లో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ కూరగాయ ముక్కలు ఉడికాయి అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వెళ్ళి రైస్ సంగతి చూసేద్దాం.
ఒకవైపు కూరగాయ ముక్కలు బాగా ఉడికేలోపు మరోవైపు కుక్కర్ కూడా 3 విజిల్స్ అయితే వచ్చేసింది. నేనైతే మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్కి అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూడండి, రైస్ కానీ పప్పు కానీ మెత్తగా అయితే ఉడికిపోయింది. ఈ విధంగా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇదే కడాయిలోకి మనం ఏ గ్లాస్తో అయితే కొలత ప్రకారం నీళ్లు వేసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ దాకా నీళ్లు వేసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్లు కూరగాయలు ఏమీ లేకపోయినా సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలంటే డైరెక్ట్గా స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటాలు వేసి బాగా మగ్గించి కారం, ఉప్పు, పసుపు, సాంబార్ పొడి మాత్రం ఖచ్చితం అవి బాగా మగ్గిన తర్వాత చింతపండు నీళ్లతో సహా 1 గ్లాస్కి 4 గ్లాసుల చొప్పున నీళ్లు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ అంతే. చూడండి, ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ కుక్కర్ని తీసుకెళ్లి స్టవ్ మీద ఉంచి కుత ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు, కారం సరిచూసి వేసుకోవచ్చు. నేను వేసిన ఆ పచ్చిమిర్చితోనే కారం సరిపోయింది. కారం సరిపోలేదు అనుకుంటే మిర్చి పౌడర్ ఇక్కడ వేసుకోవచ్చు. 1 స్పూన్ దాకా నెయ్యి. ఈ సాంబార్ రైస్ పులుపు, ఉప్పు, కారం సరిపడా ఉంటేనే అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ పుల్లగా ఉంది అంటే కారమైనా తక్కువ ఉంటుంది లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి ఇక్కడ స్టవ్ మీద ఉంచిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. చూడండి, రైస్ మొత్తం ఈ విధంగా పొగలు వచ్చేదాకా ఉడికింది అంటే ఓకే. ఈ మాత్రం జారుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది, గట్టిపడదు. వెజిటబుల్స్ వేసుకున్నా వేసుకోకపోయినా అప్పడంతో కానీ ఆమ్లెట్తో కానీ సర్వ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.